కృష్ణమౌళి లక్ష్మీనారాయణ గారి దంపతుల్ని కబురు చేసి అక్కడికి రప్పించాడు. వాళ్ళకి అప్పుడు ఇందు గురించి చెప్పాడు వివరంగా. అతను చెప్పిందంతా ఆశ్చర్యంగా విన్నారు ఆ దంపతులు. ఏంటి, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అడిగారాయన. అతను తల ఊపాడు. ఆవిడ ఏం మాట్లాడలేదు. నువ్వంటే కొంచెం కూడా ఇష్టం ఉన్నట్టు కనిపించడం లేదు నీ మాటలను బట్టి చూస్తుంటే. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు అడిగారు ఆయన తాపీగా. అతను చిన్నగా నవ్వాడు. నేను సుఖపడతానా లేదా అని నేను ఆలోచించడం లేదండి. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్ళంటే ఏమనుకున్నావు? ఇది బొమ్మలాట కాదు, సినిమా కాదు బాబు, జీవితం. ఆ జీవితాన్ని, ఆ జీవితంలో ఆనందాన్ని, సుఖాన్ని చేజేతులా పోగొట్టుకుంటే తిరిగి పొందలేవు. జీవితం అంతా బాధపడతావు. నచ్చజెప్పడానికి చూశారు లక్ష్మీనారాయణ గారు. నిజమేనండి మీరు చెప్పింది. కానీ పంతం పట్టున్నాను. ఈ పెళ్లి జరిగి తీరాలి. పౌరుషానికి, పంతాలకి పోతున్నావు. జరగబోయేదేమిటో ఆలోచించడం లేదు నువ్వు అంటూ ఆగి, పెళ్ళంటే నూరేళ్ల పంట బాబు. భార్య అంటే అర్థం మగవాడికి ఒక చక్కని ఇల్లాలు. భర్తతో పాటు పాలు నీళ్లలా కలిసిపోయే అర్ధాంగి. సుఖ సంతోషాల్లోనే కాకుండా కష్టాల్లో కూడా పాలు పంచుకునేది అర్ధాంగి. భర్త నీడను అంటిపెట్టుకునుంటే స్త్రీ చక్కని ఇల్లాలు అనిపించుకుంటుంది. కానీ ఈ అమ్మాయి కృష్ణమౌళి మాట్లాడలేదు. ఆయన చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది. పెద్దాయన జీవితాన్ని కాచి వడపోచి మాట్లాడుతున్నారు. చనువుగా తనకి సలహా ఇస్తున్నారు. తన మంచిని కోరుతున్నారు. తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నానని బాధపడుతున్నారు. ఒక్క క్షణం మౌనం వహించాడు. కానీ తల్లికి తను మాటిచ్చాడు. ఆ మాటే ఆయనకి చెప్పాడు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. నా మంచి కోరి చెబుతున్నారు. నేను మా అమ్మగారికి మాటిచ్చాను. నువ్వు మీ అమ్మగారికి మాటిచ్చాను అంటున్నావు సరే. ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడి మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి అంగీకరించినట్టయితే నువ్వు ఈ పెళ్లి చేసుకుని మీ అమ్మగారి మాట నిలబెట్టిన అర్థం ఉంది. కానీ ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టపడడం లేదు. పైగా ఆ అమ్మాయికి అహంకారం, అతిశయం ఎక్కువే అని తెలుస్తోంది. చనిపోయిన మీ అమ్మగారికి ఇచ్చిన మాట కోసం నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకో బాబు అన్నారు. అతను ఏదో చెప్పబోతుంటే ఆవిడన్నారు. చూడు బాబు కృష్ణ, నువ్వు కష్టపడతావంటే మేమేం చెప్పలేం. కానీ నిన్ను మా కొడుగ్గా భావించి ఒక్క మాట చెప్తున్నాను. మగవాడికి చేసుకున్న భార్య వలన పేరు ప్రతిష్టలు మరింత ఎక్కువ అవ్వాలి గాని ఆ పేరు ప్రతిష్టలు తగ్గకూడదు. నలుగురిలో తన భార్య గురించి నవ్వుల పాలు కాకూడదు. నీ భార్యతో ఇల్లు దాటి అడుగు బయటకు పెట్టినప్పుడు అందరూ మీ జంటను చూసి మెచ్చుకోవాలి. మీ అన్యోన్యతని చూసి ఈర్షపడాలే గాని మీ జంటని చూసి చాటుగా నవ్వుకునేటట్టు ఉండకూడదు. బాగా ఆలోచించుకో. నువ్వు అన్నీ ఆలోచించుకుని ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే ఇక ఆలోచించేది ఏమీ లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాం అన్నారావిడ. ఆ మాటలకు అతను చిన్నగా నవ్వుతూ, అమ్మా, మీరు నా మంచి కోరి ఇంతగా ఆలోచిస్తున్నారంటే నేనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయాలన్నీ నేను ఈ ఊరు రాకముందే ఆలోచించుకున్నాను. నేనంటే ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సరే, లేదా బలవంతంగా పెళ్లి చేసుకుంటే జీవితం ఏంటని. కొన్ని రాత్రుళ్ళు, కొన్ని పగళ్ళు ఈ విషయాన్ని తర్జన భర్జన చేసి ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాను. మా అమ్మగారికి మాటిచ్చినందువలన ఈ పెళ్లి చేసుకుని మా మామయ్య పొగరు అణచాలి అని నిశ్చయించుకున్నాను. ఇందుని చూశాక నా మనసు మరో విధంగా ఆలోచించసాగింది. ఇందు చాలా అందమైన అమ్మాయి. ఆమెకు పొగరుంది, పెంకితనం ఉంది, నిర్లక్ష్యం ఉంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ముక్కుకి తాడు వేసి నా దారికి తెచ్చుకోవడంలో నాకు ఆనందం, సంతోషం కలిగిస్తుంది అని నిశ్చయించుకున్నాను. ఆ అమ్మాయి పొగరు, గర్వం, కవ్వింపు నాకు సవాలయ్యాయి. ఆ సవాల్ని ఎదుర్కోవాలి. నేను గెలిచి తీరాలి. అదే నా శపథం అన్నాడు దృఢ నిశ్చయంతో. ఆయన, ఆవిడ ఒక్కసారి ముఖాముఖాలు చూసుకున్నారు. ఆవిడ శాంతంగా చిరునవ్వుతో అంది. మనం వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడదాం. ఆ అబ్బాయి ఈ నిర్ణయం తీసుకున్నాడంటే బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడని అనిపిస్తోంది. ఈ కాలపు పిల్లలు మనం ఊహించినంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కారం చేసుకోగలరు. మనం భయపడనవసరం లేదు. తాళిబొట్టులో మహత్యం ఉంది. ఆడపిల్ల మెడలో ఆ తాళిబొట్టు పడగానే ఎలాంటి అమ్మాయి అయినా ఇట్టే లొంగిపోతుంది. భర్త ముందు తల వంచుతుంది అన్నారావిడ. ఆయన నిజమే అన్నట్టు చిరునవ్వు నవ్వారు. కృష్ణ, నువ్వు చెప్పినట్టే వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాం. నీ జీవితం ఏమవుతుందో అని నీకు నచ్చజెప్పడానికి చూసాం. నీకంత నమ్మకం, ధైర్యం ఉంటే మాకెలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు సుఖంగా, సంతోషంగా ఉండడమే మా కోరిక. పద, ఆ అమ్మాయి ఎక్కడుంది అన్నారు లక్ష్మీనారాయణ గారు. రండి చూపిస్తాను అన్నాడు కృష్ణమౌళి. కృష్ణమౌళి ఆమె గదిలోకి అడుగుపెట్టగానే చరుణ చూసింది అతని వైపు ఇంద్రసేన. అతను నవ్వలేదు. సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. మీకిక్కడేం పని? నా గదిలోకి ఎందుకొచ్చారు అన్నట్టు కోపంగా చూశాడు. అతని స్వభావం పూర్తిగా గ్రహించేసుకున్న తర్వాత ఆమె అతని దగ్గర నటించడం మానేసింది. కథలకి, కబుర్లకి లొంగే రకం కాదు.
తను ఆలోచించి నిర్ణయించుకున్న పనే అతను చేసి తీరతాడు అని గ్రహించుకుని అతనంటే ఇంకా కోపం కక్ష పెంచుకుంది. లక్ష్మీనారాయణ గారిని ఆయన భార్యని పరిచయం చేశాడు. వీరు నాకు కావలసిన వారు, చాలా మంచివాళ్ళు, నాకు అమ్మ నాన్నగారులతో సమానం అంటూ చెప్పాడు. వీరు మనకి కావలసిన వాళ్ళా? మనమంటే మీరు నేను ఒకటా అన్నట్టు కోపంగా చూసింది. ఈమె ఇంద్రసేన, మా మావయ్య కూతురు. తండ్రి నోట్లో నుండి ఊడిపడ్డట్టు ఆయన పోలికలు, ముఖ్యంగా ఆయన బుద్ధులు పుణికిపుచ్చుకుంది అంటూ నవ్వాడు. ఆ నవ్వులో రవ్వంత హేళన మిళితమై ఉంది. అది గ్రహించుకున్న ఇందు మండిపడిపోయింది. తండ్రిని తనని వీళ్ళెదుట అవమానిస్తున్నట్లేగా. ఆ దంపతుల్ని పరిచయం చేయగానే నిర్లక్ష్యంగా అయిష్టంగా చేతులు జోడించి నమస్కరించింది ఆ దంపతులకి. లక్ష్మీనారాయణ గారు ఆయన భార్య చిరునవ్వు నవ్వారు. కృష్ణమౌళి నేను వెళతాను అన్నట్టు వాళ్ళకి కళ్ళతో చెప్పి వస్తాను అంటూ వెనుతిరిగాడు. వెళుతున్న అతని వైపు కళ్ళు చిట్లించి కొరకరా చూడసాగింది. లక్ష్మీనారాయణ గారు చొరవగా అక్కడ సోఫాలో కూర్చుంటూ భార్యతో అన్నారు. ఆ అమ్మాయి మనకి మర్యాద చేయాలా ఏంటి? అలా కూర్చో. ఆవిడ చిన్నగా నవ్వుకుంటూ కూర్చుంది. ఇందు కూర్చోలేదు. ఈ ముసలి మేళం ఇక్కడ ఎందుకు చేరింది అన్నట్టు చూడసాగింది. అలా కూర్చో అమ్మాయి అందావిడ. ఇందు వెంటనే కూర్చోలేదు. ఆవిడ ఆమె వైపు పరీక్షగా చూసి మళ్ళీ చెప్పింది. కూర్చో అమ్మాయి అంటూ. ఆ మాటలకి ఇందు టపీమని సోఫాలో కూర్చుంది. ఆమె ఎంత కోపంగా ఉందో లక్ష్మీనారాయణ గారు గ్రహించుకోలేకపోలేదు. పైకి శాంతంగా నవ్వుతూ అన్నారు. అమ్మాయి, నువ్వలా సన్నగా నాజుగ్గా ఉన్నావు కాబట్టి నువ్వలా విసురుగా సోఫాలో కూర్చున్నా సోఫాకేం కాలేదు. అదే లావుగా ఉన్న అమ్మాయి అయితే అంటూ నవ్వారు. ఆయన అలా హాస్యంగా అంటుంటే ఇందుకి ఒళ్ళు మండిపోయింది. పైకేం అనలేదు. నవ్వు రాకపోయినా బలవంతంగా పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంది. చదువేం చదివావు అడిగారు. డిగ్రీ వరకు. ముక్తసరిగా చెప్పింది. ఆహా అన్నారు. ఎందుకు అన్నట్లు చూసింది ఆయన వైపు. నీ వివాహం ఎప్పుడవుతుంది చెప్తాను అన్నారు. వద్దండి, నాకు పెళ్లి వయసు దాటిపోలేదు. వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం లేదండి అంది మెల్లగా. మెల్లగా చెప్పిన ఆ మాటలు కరుగ్గానే ఉన్నాయి. ఆ అమ్మాయి చాలా మొండిది, చాలా పెంకిది. అలాంటి అమ్మాయిని ఎలా ఈ విషయం కదపాలా అని ఆలోచించి సాగారు. ఆయన అలా ఆలోచిస్తుంటే ఆవిడ మెల్లగా అన్నారు. చూడమ్మా, కృష్ణ మీ మేనత్త కొడుకా? చెప్పమ్మా, మీ మేనత్త కొడుకా? కృష్ణ నిన్ను పరిచయం చేస్తూ మా మావయ్య కూతురు అని అంటుంటేను అతనికి మతిలేదు. నాకతను మేనత్త కొడుకేంటి? కోపంగా అంది. ఆవిడ చిత్రంగా చూసింది. మా అంతస్తెక్కడా? కృష్ణమౌళి అంతస్తెక్కడా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నక్క నాగలోకానికి ప్రయాణం వింటుంటే హాస్యాస్పదంగా ఉంటాయి ఆ మాటలు. అయితే అబ్బాయి చెప్పినట్టు మీ మేనత్త కొడుకు కాదా అడిగింది ఆవిడ. కాదు అంది కటుగా. మరి అలా చెప్పాడెందుకు అన్నారాయన కావాలన్నట్టు. ఇందు మాట్లాడలేదు. అమ్మాయి, నీ మాటలు చూస్తే ఇలా ఉన్నాయి, ఆ అబ్బాయి మాటలు చూస్తే అలా ఉన్నాయి. ఎంతకూ నిజమేమిటి అడిగింది ఆవిడ. నిజమేంటో చెప్పమంటారా సూటిగా అడిగింది. చెప్పమనేగా అడుగుతున్నాం అన్నారాయన. మా డబ్బు చూసి వలేస్తున్నారు. అతను పై అంతస్తుకి ఎగబాకాలని ఆకాశానికి నిచ్చెనలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది దురాశ అవుతుంది అంటూ క్షణం ఆగి అంది. చూడండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సూటిగా జవాబిస్తారా? సూటిగా అడిగిన ప్రశ్నకు సూటిగానే జవాబిస్తాం, అడుగమ్మా అన్నారాయన. కృష్ణమౌళి తల్లి మా ఇంట్లో వంట మనిషిగా ఉండేది. మీరు చెప్పండి, వంట మనిషి నాకు మేనత్త ఎలా అవుతుంది? ఆ మాటలకి లక్ష్మీనారాయణ గారి ముఖం గంభీరంగా మారిపోయింది. చూడమ్మా, నేను ఒక మాట చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంటావనుకో. మీ ఇంటికి వచ్చి ఆంటీ సాయం చేసి వంట చేసి పెడుతుంది అనుకో. అప్పుడు మీ ఆంటీ నీకు వంట మనిషి అయిపోతుందా అడిగారు. ఆవిడ చిన్నగా నవ్వింది. అది కాదండి అంటూ తడబడింది. పర్వాలేదు చెప్పమ్మా అన్నారాయన. ఆంటీని అలా ఎందుకంటానండి? ఆవిడ అదే ఆ కృష్ణమౌళి తల్లిని అన్నాను గాని అంది ఇంద్రసేన. ఏం చెప్పాలో తోచలేదు. ఆయన గట్టిగా నవ్వేశారు. ఆవిడ కూడా నవ్వింది. చూడమ్మా, కలకాలం ఉండేది ధనం కాదు, అనురాగం. మీ మేనత్త అంటే కృష్ణ తల్లి. పరిస్థితుల వలన భర్త చనిపోతే అన్నగారి పంచన చేరుంటుంది ఆవిడ. ఈ రోజులు వేరు, ఆ రోజులు వేరు. ఈ రోజున స్త్రీ భర్త పోయినా ఉద్యోగం చేసి ఆ డబ్బుతో పిల్లల్ని పోషించుకోగలదు. ఎవరి పంచన చేరనవసరం లేదు. ఆ రోజుల్లో అలా కాదు. స్త్రీకి భర్త చనిపోతే ఎవరిదో ఒకరి అండ కావలసిందే. ఆ రోజుల్లో స్త్రీకి చదువులు లేవు, సంపాదన లేదు. ఆవిడ పుట్టింట్లో తలదాచుకోవడానికి వచ్చుంటుంది. మీ నాన్నగారు ఆవిడ్ని వంట మనిషిగా అట్టే పెట్టుంటారు. అన్నగారు ఆదరిస్తారని పుట్టెడు ఆశతో వెళ్ళిన ఆవిడకు నిరాశ ఎదురై ఉంటుంది. అయినా ఆ గుండె కోతని మనసులోనే మింగుకొని పసివాడి కోసం రోజులు వెళ్ళబుచ్చుంటుంది అన్నారు. అతను మీకు అలా చెప్పాడా? కోపంగా ప్రశ్నించింది.
అతను చెప్పే మాటల కంటే నీ మాటలు బట్టి అసలు విషయం తెలుసుకున్నాను. తెలుసుకున్నారుగా, సంతోషం. ఇక మీరు వెళ్ళొచ్చు అంది కోపంగా. నీకు ఈ విషయాలు చెప్పిపోవడానికి రాలేదమ్మా. మరి అన్నట్టు చూసింది. నీకు అర్థమైనట్టుగా చెప్పి కృష్ణతో నువ్వు పెళ్లికి అంగీకరించేటట్టు చేసి వెళ్ళాలని నిశ్చయించుకున్నావు. అది ఈ జన్మలో జరగంది. ఆవిడెవరో నాకు అనవసరం. కృష్ణమౌళి నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నాకు అతను వంట మనిషి కొడుగ్గానే తెలుసు. అతన్ని వివాహం చేసుకుని మా నాన్నగారు, అన్నగారు, మా ఇంటి వంశగౌరవాన్ని నాశనం చేయదలుచుకోలేదు. ఇందు ఆయన శాంతంగా పిలిచారు. చిన్నతనంలో ఏదేదో అంటున్నావు తల్లి. పంతాలని, పట్టుదలని ఒక్క నిమిషం పక్కకు పెట్టి కృష్ణమౌళి గురించి ఆలోచించు. అతను అందగాడు, గుణవంతుడు, విద్యావంతుడు, ఐశ్వర్యవంతుడు, అన్ని విధాలా నీకు తెగినవాడు. నాకు తెగినవాడు అంటున్నారు? ఈ ప్రపంచంలో అతను ఒకడైనా ఐశ్వర్యవంతుడు, అందగాడు, గుణవంతుడు ఇంకెవరూ లేరా? ఉన్నారు, శాంతంగా అన్నారు. మరి? నిర్లక్ష్యంగా చూసింది ఆ దంపతుల వైపు. నూటికి కోటికి ఉన్న వాళ్ళు కృష్ణమౌళి అంతగా నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి కోరుకోవడం లేదే. దెబ్బతిన్నట్టు చూసింది ఇందు. ఆవిడన్నారు, ఆడపిల్లకి అహంకారం, అతిశయం ఉండకూడదమ్మా. ఆడపిల్ల పురుషుడి నీడలో తలదాచుకోవడంలో ఉంది గౌరవం. అవన్నీ పాత కబుర్లు. ఇప్పటి ఆడపిల్లలెవరూ అలా ఉండడం లేదు. అలా ఉండడం లేదు అన్న వాళ్ళొక్కళ్ళని చూపించు అన్నారావిడ. వెంటనే జవాబు ఇవ్వలేదు ఇందు. ఆవిడ చిన్నగా నవ్వుతూ అన్నారు, మగవాడు అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్ళగలడు. అలా స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడవగలదా? మగవాడి అండ స్త్రీకి ఎప్పుడూ ఉండాలమ్మా. ఆమె ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా స్త్రీ ఎప్పుడూ అద్దాల్లో ఉండే బొమ్మేనమ్మా. ఇది సత్యం. స్త్రీకి స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చినా అది అన్ని వేళల్లో కాదమ్మా. ఆమెకు భర్త తోడుండాలి. అతను మంచివాడు, బుద్ధిమంతుడు అయ్యుంటే ఇక స్త్రీకి కావలసింది, కోరుకునేది ఏముంది? ఆ స్త్రీ జీవితం నందనవనమే అందావిడ. అవునమ్మా, మీ ఆంటీ చెప్పిన దాంట్లో అక్షరాల నిజం ఉంది అన్నారాయన. నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను మాత్రం కృష్ణమౌళిని పెళ్లి చేసుకోవడం కలలో మాట. చావనైనా చేస్తాను కానీ అతన్ని మాత్రం పెళ్లి చేసుకోను అంది ఇందు ఖచ్చితంగా చెప్పేస్తూ. లక్ష్మీనారాయణ గారు బరువుగా నిట్టూర్చారు. ఎంత నచ్చజెప్పాలని చూసినా ఇందు నిర్లక్ష్యంగా పెంకిగానే చెబుతోంది. వాళ్ళ మాట ఒకటి వినడం లేదు. సరే, మేం చెప్పవలసింది చెప్పాం. ఆ అబ్బాయి మంచివాడు, నువ్వు చేసుకుంటే సుఖపడతావు. ఇతన్ని కాలదన్నుకుంటే నీ అదృష్టాన్ని కాలదన్నుకున్నట్టే. నువ్వు మా మాట వినకపోతే ఏం చేస్తాం, వస్తాం అంటూ లేచారాయన. మంచిది అంటూ ఇందు కూడా లేచి నిలబడింది. ఆవిడ కూడా వెళుతూ అంది ఇందు చేయి పట్టి. చూడమ్మా, విధి సంగతి నీకు తెలీదు. నోటి మాటల్ని నుదిటి రాత చెరిపి పారేస్తుంది. మనిషి పుట్టినప్పుడే బ్రహ్మ ముడి కూడా వేసేస్తాడు. ఆ ముడి ఎవరో విప్పలేరు. నీకు కృష్ణతోనే ముడిపడుంటే నువ్విప్పుడు ఎంత అరిచి గీ పెట్టినా ఆ టైం వస్తే ఆ పెళ్లి జరిగిపోతుంది. ఆ మూడు ముళ్ళు పడిపోగానే మను తిన్న పావులా పడుంటావు. అప్పుడు ఈ కబుర్లు ఉండవు, ఈ గడుస్తానం ఉండదు. అర్థమైందా? మేం వెళతాం అంటూ ఆవిడ ఆయనతో వెళ్ళిపోయింది. ఇందుకి ఒళ్ళు మండిపోయింది. ఏదో అనాలని అనుకుంటుండగా వాళ్ళు గుమ్మం దాటి వెళ్ళిపోయారు. ముసలి ఎంత మాట అన్నావు? చెప్తా పళ్ళు పటపట్లాడించింది. నాకు ఆ కృష్ణమౌళికి ముడిపడి ఉండే ఉంటుంది అని చెప్తావా? ఇంకా ఎన్నాళ్ళు ఓడిపోయి తనని ఇంటికి పంపించేస్తాడు. కబుర్లు చెప్పినంత తేలిక కథలు నడపడం. ఇందు మనసులో నవ్వుకుంది. నాతో ఈ ముసలిమేళం చాలగలదా? వచ్చిన తానే వెళ్ళిపోయారు అనుకుంది. లక్ష్మీనారాయణ గారి దంపతులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళుతూ ఇంద్రసేన గురించి చాలా చెప్పి వెళ్లారు. ఇంద్రసేన చాలా మొండిది, మాట వినే రకం కాదని. వాళ్ళు ఆ విషయం చెప్పకుండానే తనకి తెలుసు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చెబితే కొంచెమైనా వింటుందేమో అని అనుకున్నాడు. అంబిక సలహా ఇవ్వడంతో లక్ష్మీనారాయణ గారి దంపతులు వచ్చారు, వెళ్లారు. ఇక తన ప్రయత్నం ఉంది. అప్పటికీ లొంగకపోతే అంబిక చెప్పినట్టు చేస్తే ఎంత తన పట్టుదలగా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా అటు ఇందుకి కూడా మనసులో ఏదో ఒక మూల ప్రేమ రవ్వంతైనా ఉండుండాలి. ఇందు అలా కాదే, తనంటే మండిపడిపోతుంది. తను ఆమెను పెళ్లి చేసుకుంటే లక్ష్మీనారాయణ గారు అన్నట్టు అదే బలవంతపు పెళ్లి అవుతుంది గాని ఆ పెళ్లి వల్ల తనకు సుఖం, శాంతి, సంతోషానికి బదులు మనసంతా అశాంతిమయమైపోతే? ప్రతి మగవాడు పెళ్ళంటే ఒక అందమైన కలగా అందంగా ఊహించుకుంటాడు. తను పెళ్లి చేసుకోవాలని, తన భార్య తననే మనసారా పిచ్చిగా ప్రేమించాలని, తన గుండెల్లో ఒదిగిపోవాలని ఎన్నో ఎన్నో అనుకుంటాడు. నిజమే, తను అలా అనుకున్నాడు. అతనికి అంబిక గుర్తొచ్చింది. అంబిక తనని చాలా పిచ్చిగా ప్రేమించింది ఒకానొకప్పుడు. తన మనసులో ప్రేమ లేదని చెప్పగానే ఆమె తట్టుకోలేకపోయింది. మనసుని చంపుకుని జయరాంని పెళ్లి చేసుకుంది. అతనితో కలిసి కాపురం చేస్తోంది.
అంబిక మనసుని తనకు తెలియకుండానే కవ్వించాడు. ఆశలు రేకెత్తించాడు, ఊరించాడు, చివరికి బాధ పెట్టాడు, దుఃఖపెట్టాడు. అలా అని తనకు తెలీదు. తల్లి మాట మనసులో పెట్టుకుని అంబిక కోసం వెతికాడు, గాలించాడు. చివరకు ఆమెను కలుసుకున్నాడు. ఆమె మనసులో కోరిక తెలుసుకున్నాడు. మనసారా సంతోషించాడు. అంబికను డాక్టర్ చదివించాడు. తను చదివించినందుకు గాను మాట నిలబెట్టి శ్రద్ధగా చదువుకుంది. ఈనాడు పెద్ద పేరు మోసిన డాక్టర్ అయింది. వరసకి తనకి అంబిక చెల్లెలవుతుంది. లేకుంటే అంబిక లాంటి వేరే ఏ స్త్రీ అయినా మనసారా కోరుకొని ప్రేమించి తన జీవితంలోకి ప్రవేశిస్తే తను ఇన్ని రోజులు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ బాధపడ్డాడు. ఆ బాధంతా చిటికలో కరిగిపోయి మనసంతా సంతోషంతో నింపేసేది. కృష్ణమౌళి ఆలోచిస్తూ బాధపడసాగాడు. ఇంద్రసేన మెడలో బలవంతంగా మూడు ముళ్ళు వేయడం సులభమే, కానీ ఆమె తనంటే అసహించుకోదా? లేక అంబిక చెప్పినట్లు తాళి మెడలో పడిపోయిన మరుక్షణం ఎంత పెంకిగటం అమ్మాయి అయినా మన్ను తిన్న పాములా పడుంటుందా? నిజమా? ఇప్పుడు తను ఏం చెయ్యాలి? ఎన్ని రోజులు ఇలా ఆలోచించాలి? ఈ ఆలోచనలకి ఇక రూపం ఏర్పడడం లేదు. ఇందులో మార్పు లేదు. ఆ మొండితనం పెంకితనం పోవడం లేదు. కృష్ణమౌళికి ఆలోచిస్తుంటే మతి పోతోంది. తల్లి మాటలు గుర్తుకు రాసాగాయి. ఒక్కోసారి అనిపిస్తోంది, మనసులేని ఇందుని వివాహం చేసుకునే కంటే ఆమె మాట మరిచిపోయి వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటే. అతనికి శంకర్, లీల గుర్తుకొచ్చారు. లీల పెద్ద అందమైంది కాదు. తనంటే ఆమెకు ప్రాణం. శంకర్కి లీలను తనకిచ్చి పెళ్లి చేయాలి అని చాలా కోరికగా ఉండేది. అప్పటికీ ఎప్పటికీ కూడా. లీలకింకా పెళ్లి కాలేదు కూడా. శంకర్కి తను వైజాగ్ ఏ పని మీద వచ్చిందో తెలీదు. అతనికి తను చెప్పలేదు కూడా. తను కనిపిస్తే లీల కళ్ళల్లో కాంతి తళుక్కుమంటుంది. ఇంద్రసేన కళ్ళల్లో స్త్రీకి ఉండవలసిన సున్నితమైన భావం ఆమెలో అస్సలు లేదు. ఆమెను పెళ్లి చేసుకోవడం మానేయాలని చాలాసార్లు అనుకున్న తల్లి మాటలు గుర్తుకొస్తున్నాయి. మావయ్య వాళ్ళు తల్లిని తనని ఎంత హీనంగా చూసేవారో, ఎన్ని మాటలు అనేవారో అన్నీ ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి. మనసులో పౌరుషం తణుకునొచ్చి కసి, కక్ష ఏర్పడుతున్నాయి. ఎలా అయినా సరే ఇందుని లొంగదీసి తన దారికి తెచ్చుకుని ఆమెను పెళ్లి చేసుకుని తన అన్నమాట నిలబెట్టుకుని మావయ్య పొగరు అణచాలి అని అనిపిస్తోంది. పట్టుదల పెరిగిపోతోంది తనలో. అందుకే ఈ ప్రయత్నాలన్నీ, శ్రమంతా అందుకే. ఎవరు ఏమనుకున్నా, ఎందరు ఎన్ని మాటలనుకున్నా, నవ్వుకున్నా తన పంతం తందే. ఆ తర్వాత అందరి చేత ఔరా అనిపిస్తాడు. కృష్ణమౌళి ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. కృష్ణమౌళి ఇంద్రసేన గదిలోకి వెళ్ళాడు. తలుపు దగ్గర నిలబడి అడిగాడు, లోపలికి రావచ్చా అంటూ. లోపలికొచ్చేస్తూ ఇక అడగడం దేనికి? కోపంగా అంది. అతను పట్టించుకొనట్టే నవ్వాడు. కాబోయే భార్య గదిలోకి కాబోయే భర్త రావడం తప్పు కాదేమో? సూటిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. కాబోయే భార్య ఎవరు? మీకు కాబోయే భార్య ఇక్కడ ఎవరున్నారు? అమాయకంగా చూస్తూ కావాలనే అంది. ఇంకా ఎవరు? తమరే, నా హృదయ రాణిగారు అన్నాడు నవ్వుతూ. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఇక్కడ మీకు భార్యలెవరూ లేరు. నువ్వు కావా? ఆమెను కవ్వించినట్లే అడిగాడు. నేనా? ఆ అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. మర్యాదిచ్చి మర్యాద పుచ్చుకోండి. ఇందు ఈసారి కాస్త గట్టిగానే అన్నాడు. మర్యాద మంచి మాకు పుట్టినాడే అబ్బిన విద్యలు. ఎవరితో ఎంత మర్యాదగా ఉండాలో మాకు తెలుసు. ఒక్క తెలియంది నీకే. అంటే? రోషంగా చూసింది. అంటేనా ఈ చిందులు, ఈ గంతులు అంటూ నవ్వాడు. మిస్టర్ మౌళి కోపం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది. అతని ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. నేనిక్కడికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? అడిగాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. ముఖం తిప్పుకుంది. ఆ విషయం నువ్వు నాకు పదే పదే గుర్తు చేయనవసరం లేదు అన్నట్లుంది ఆ ముఖం తిప్పుకోవడంలో అర్థం. ఆ విషయం గురించి ఈరోజు నీతో ముఖాముఖి అడిగేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. తల తిప్పి సూటిగా నిర్లక్ష్యంగా చూసింది. పెళ్లి అనేది నూరేళ్ల పంట. ఆలుమగలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటే ఆ జంట కన్నుల పంట. ఎవరికి కన్నుల పంట? ఏ జంటకు నూరేళ్ల పంట. ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ కక్షగా కోపంగా అంది. అందరికీ కన్నుల పంట మన జంట. మన అని అనకండి. అదే మాట మీరండం నేను పదే 10 సార్లు మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది చాలాసార్లు. ఇక మీరు ఆ మాట అంటే నేను ఒప్పుకునేది లేదు. నువ్వు ఒప్పుకుంటావా లేదా అని కాదు నా ఆలోచన. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది తాపీగా చెప్పాడు. నన్ను బంధించి పెళ్లి చేసుకుంటారా? మీకు సిగ్గులేదు? సిగ్గా? ఎందుకు? ఎందుకా? మా అంతస్తుకు మీరు తగనివారు. మా నాన్నగారు మీకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకు మీరు నన్ను మోసం చేసి తీసుకొచ్చి బంధించి పెళ్లి చేసుకుంటానంటున్నందుకు సిగ్గుపడవలసింది నేను కాదు, నువ్వు మీ నాన్న. మాటిచ్చి తప్పినందుకు మీ నాన్న, అలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి అన్నాడు కోపంగా. మౌళి కోపంగా అరిచింది.
నువ్వు అరిచినంతలో ఇక్కడ ఎవరూ జడిసిపోయేవాళ్ళు లేరు. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సూటిగా సమాధానమిస్తారా? ఆహా! అన్నాడు. నేనిక్కడ ఎన్నాళ్ళుండాలి? మన పెళ్లి జరిగే వరకు. జరగకపోతే? అని అనుకుంటున్నావా? తల ఊపింది అవునన్నట్టు. తప్పకుండా జరిగి తీరుతుంది. జరగదు, జరగదు. నాకిష్టం లేకుండా ఏదీ జరగదు అంది రోషంగా. కృష్ణమౌళి ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆ కళ్ళల్లో పొగరు, కోపంతో ఉన్నప్పుడు కళ్ళు ఎర్రగా అవడమే కాకుండా ముక్కు చివర ఎర్రగా కందడం చూశాడు. నిజంగా ఇందు చాలా అందమైంది. అందాల రాశి, అపరంజి బొమ్మ. కానీ ఆమె స్వభావం మాత్రం తండ్రి నోట్లో నుండి ఊడిపడినట్టే. అత్తయ్య అంత మంచిది. అత్తయ్య పోలికి ఎవరికీ రాలేదు. మౌళికి నవ్వొచ్చింది. దగ్గరగా వెళ్ళి ఆమె భుజాలపై చేతులు వేసి తన వైపుకి తిప్పుకున్నాడు. రోషంగా చూసింది అతని వైపు. నువ్విప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అంటూ ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు. ఇందు కనురెప్పలు కిందకు వాలిపోయాయి. ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. ఎందుకో ఆ క్షణం అతని వైపు కళ్ళెత్తి చూడలేకపోయింది. ఇందు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని నువ్వెందుకు గ్రహించావు? నన్నెందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావు? ఆ మాటతో తలెత్తి అతని వైపు చూసింది. అతనిలో ఏదో మంత్రశక్తి ఉందనిపిస్తోంది ఒక్కోసారి. కృష్ణమౌళి చాలా అందమైనవాడు. ఆ అందానికి తగిన హుందాతనం ఉంది. బలమైన అతని శరీరాకృతి, అతనిలో ఆకర్షణ, ఆ కళ్ళల్లో కొంటితనం, ఆ పెదవులపై చిరునవ్వు చూస్తే ఏ ఆడపిల్లైనా ఇట్టే అతని ఆకర్షణలో పడిపోతుంది. తన మనసు ఇప్పుడు ఏమవుతుంది? అతనంటే కోపం రావడం లేదు. ఎందుకని? అతని అందానికి, హుందాతనానికి తల వంచుతోందా? అతని ఆకర్షణలో తను పడిపోతుందా? ఏంటి విచిత్రం? అతనంటే తనకి కోపం, మౌళి అంటే పడదు. ఇప్పుడేంటి తన మనసు ఇలా అవుతోంది? ఇందు, ఏం ఆలోచిస్తున్నావు? మృదువుగా అడిగాడు. ఆమె మాట్లాడలేదు. ఇందు, నువ్వు నా ప్రాణం. ఎందుకో నువ్వంటే ఇష్టం ఏర్పడిపోయింది. నిన్ను వదులుకోలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలిందు. నా ఒంటరితనం నీ రాకతో మాయం అవ్వాలి. నా జీవితంలో వెన్నెల పంట పండాలి. నా జీవితంలో నవ్వులు కురిపించాలి. తల్లిని పోగొట్టుకున్న నేను ఆ రోజు నుండి ఒంటరితనంతో అల్లాడిపోయాను. నువ్వు తల్లిగా, భార్యగా నన్ను ఓదార్చి దగ్గరికి చేర్చుకోవాలి. అదే నా కోరికిందు. అదే నా కోరిక. దయచేసి ఈ రోజు నుండి నా మీద కోపాన్ని మరిచిపోయి నన్ను అర్థం చేసుకో. ఇందు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా. ఆమె జవాబివ్వలేదు. అతను మాట్లాడే ప్రతి మాట, ప్రతి అక్షరం వినసాగింది. ఆమెలో మార్పు జాగ్రత్తగా గమనించసాగాడు. ఆమెలో కోపం లేదు, శాంతంగా ఉంది. అతనిలో ఆశ తళుక్కుమంది. ఆమెలో మార్పు వచ్చింది అని. ఆమె అంత శాంతంగా, నెమ్మదిగా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ఇందు, ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. నేను చెప్పిన దానిలో నిజం ఉందా లేదా అని. ఈ పెళ్లి జరిగిపోని. కాదనుకు ఇందు. ఏదో మాటివ్వు అంటూ చేయి చాపాడు. ఆ చేతిలో చేయి వేయలేదు. అతని వైపు అలా చూసింది క్షణంసేపు. కృష్ణమౌళి కూడా అలాగే చూశాడు. అతని చూపుల్లో ఆతృత, ఏం జవాబిస్తుందో అని. ఆమె కళ్ళల్లో నేను ఒక నిర్ణయానికి ఏం రాలేదు, అప్పుడే ఏం చేయగలను అన్నట్టుంది భావం. ఆలోచించుకునే మాటివ్వు, వస్తాను అంటూ ఆమె చేతిని చేతుల్లోకి తీసుకుని పెదవులు కానించుకున్నాడు. ఇంద్రసేన చప్పున చేయి లాక్కుంది. అతను నవ్వాడు. ఆ కళ్ళు కొంటిగా నవ్వాయి. అతను వెళ్ళిపోయాడు. ఇంద్రసేన అలా నిలబడిపోయింది, అతను వెళ్ళిన వైపే చూస్తూ. మనసంతా విచిత్రంగా మారిపోతోంది అనుకుంది. ఇంద్రసేన మనసంతా అదోలా అయిపోసాగింది. తనేంటిలా అయిపోతోంది? అతనిలో ఆకర్షణ శక్తుందా? అతని మాటలు విన్న తర్వాత ఆలోచిస్తుంటే జాలనిపిస్తోంది. ఒంటరితనంతో మనిషి కుంగిపోయాడా? అంతలో అంతరాత్మ పొక్కున నవ్వినట్టయింది. ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు? కంగారుగా ప్రశ్నించింది ఆమె మనసు. ఎందుకా? నువ్వు మారిపోతున్నందుకు. నేనా? మారిపోతున్నానా? ఆ, నువ్వే. నేనేం మారలేదు, మారను. ఇందు మనసు కంగారు పడిపోసాగింది. ఎందుకు మారలేదు? నువ్వు పూర్తిగా మారిపోయావు అంది అంతరాత్మ. ఆ ఆ నువ్వు ఎంత కాదనుకున్నా ఒక్కో మగవాడి చూపులు ఒక్కో స్త్రీ మీద అయస్కాంతంలా పనిచేస్తాయి. అలాగే నువ్వును. కాదు కాదు, ఆమె మనసు ఒప్పుకోలేదు. ఏంటి కాదు? నిన్నటి వరకు అతనంటే మండిపడే నువ్వు ఈరోజు అతన్ని చూస్తూనే, అతని మాటలు వింటూనే మంచు ముక్కలా కరిగిపోయావు. నీ కోపమంతా మాయమైపోయింది. అతని అందానికి, అతనిలో ఆకర్షణకి లొంగిపోతున్నావు అంది హేళనగా అంతరాత్మ. లేదు లేదు, అతని అందానికి, అతనిలో ఆకర్షణకి నేను లొంగిపోలేదు అంది ఉక్రోషంగా. అయితే నువ్వేం ఆలోచించుకున్నావు? ఏ విషయంలో? ఎదురు ప్రశ్న వేసింది. అదే, నీ పెళ్లి విషయంలో. నీకిష్టం లేకపోయినా నిన్ను బలవంతంగానైనా పెళ్లి చేసుకుంటానని శపథం చేస్తుంటేను.
నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడా? ఒట్టి మాట. అతడు మగవాడు, సహజంగా బలవంతుడు. నేను నీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? నా కంఠంలో ప్రాణం ఉండగా అతని చేత నేను తాళి కట్టించుకోను. అతనికి భార్యను కాను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. అంతరాత్మ మళ్ళీ పక్కున నవ్వింది. మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా? నీ మాటలు ఎంత నిజమో చూడనా అని. లేదు లేదు, నిజంగానే చెబుతున్నాను. అతనంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఉహుం, నాకిష్టం లేదు. నీకిష్టం లేనప్పుడు ఇదే మాట మీద నిలబడుండు. ఆమె మాట్లాడలేదు. అతని అంత ప్రేమగా మాట్లాడి నిన్ను కవ్వించినా కరిగిపోవద్దు. ఏ మాటకు మెత్తబడిపోవద్దు. ఇందు ఆలోచనల్లో పడిపోయింది. అతను పెళ్లి మాట ఎత్తితే ముఖం తిరిగినట్టు సమాధానం చెప్పు. స్త్రీ ఎంత కటువుగా మాట్లాడుతుందో మగవాడు అప్పుడే పిరికివాడిగా మారిపోతాడు. నా మాటలు గుర్తున్నాయా? ఉన్నాయి అన్నట్టు తల ఊపింది. అంతరాత్మ మరికేం మాట్లాడలేదు. ఇందు అలా కూర్చుండిపోయింది. తన పౌరుషం అంతా ఏమైపోయింది? తన కోపం, ఆవేశం ఏమయ్యాయి? అతని మాటలకు తను ఎందుకు తల వంచింది? ఆమె మనసు నాగుపాములా బుసలు కొట్టింది. తను తల వంచిందా? అంత అబద్ధం. అతను మాట్లాడుతుంటే ఆలోచనలో పడిపోయింది. అంతేగాని అతనంటే ఇష్టం ఉందా? చచ్చా, ఏం కాదు. అతనొస్తే చెబుతుంది తను. పళ్ళు పటపట్లాడించింది. ముఖమంతా ఎర్రగా కందిపోయింది. కృష్ణమౌళి అంబికకు ఉత్సాహంగా ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి మీరెంత ఉత్సాహంగా ఉన్నారు? అడిగింది అంబిక నవ్వుతూ. మరేంటనుకున్నావు? ఇందులో చాలా మార్పు వచ్చింది. ఏంటి, నిజమా? అవును, మనిషిలో చాలా మార్పు వచ్చింది. కోపం అనే మాట మచ్చుకు లేదు. నేను నీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత లక్ష్మీనారాయణ గారి దంపతులకి కబురు చేసి విషయం చెప్పి ఆమెకు నచ్చజెప్పమన్నాను. కానీ ఇందు చాలా పెంకిది కావడం వలన వాళ్ళు ఏమాత్రం ఆమెను మార్చలేకపోయారు. నువ్వు చెప్పినట్టుగా నేను మరోసారి ప్రయత్నించాను. ఏమో ఎలా ఉంటుందో అనుకున్నాను. ఆశ్చర్యంగా ఆమెలో మార్పు వచ్చింది. నేను చెప్పే ప్రతి మాట శాంతంగా ఉంది. నేనంటే ఆమె ఇష్టపడింది అనే కదా అర్థం. నిజమే అంది అంబిక. నీకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చాలా మంచి వార్త చెప్పారు. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇక మనకి ఏ గొడవ ఉండదు. మావారు, మామగారు అందరూ సర్దుకుపోతారు. అందరికీ సంతోషమే అవుతుంది. నిజమే అంబిక. అతను ఒప్పుకున్నాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం అని అంటుంది. మీరు మాత్రం అందుకు ఒప్పుకోకండి. పెళ్లి చేసుకుని వెళదామని చెప్పండి. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అయితే నేనుంటాను. ఆ పెళ్లికి ముహూర్తం పెట్టించేసి త్వరగా పెళ్లి జరిగిపోయేలా చూడండి. మరి ఎక్కువ రోజులు ఇంద్రసేన రాకపోతే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళింకా ఆమె ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది అనుకున్నారు. ఉత్తరం కోసం చూస్తున్నారు. ఉత్తరం ఎందుకు రాలేదా అని. మీ పెళ్లి త్వరగా చేసుకుని ఇద్దరూ కలిసి ఇంటికి రండి. ఏం? అలాగే. అంబిక చెప్పి ఫోన్ పెట్టేసింది. అతను క్షణంసేపు ఆలోచనల్లో పడిపోయాడు. అంతకుముందు ఇంద్రసేన తనతో మంచిగా మాట్లాడినట్టు నటించింది. అది నటన అని అప్పుడే గ్రహింపైపోయింది. కానీ ఇప్పుడు నటన కాదు అని తెలుస్తోంది. అతనికి మనసంతా సంతోషంగా అనిపించసాగింది. తను కోరుకునేది అదే. ఆమె తనని మనసారా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని. అదే ఇప్పుడు జరగబోతోంది. ఇంద్రసేన తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతోంది. ఇది ఒక విధంగా అదృష్టమనే చెప్పాలి. ఇన్ని రోజులు ఆమె తనంటే అయిష్టత చూపించింది. ఇప్పుడు మనిషి పూర్తిగా మారిపోయింది. అంతలో ఒక ఆమె అక్కడికొచ్చి ఏమండి అంటూ పిలిచింది. ఏంటి అంటూ చూశాడు ఆమె వైపు. ఇంద్రసేన గారు భోజనం చేయడం లేదు. ఎందుకట? ఏమోనండి, నాకు తెలీదు. ఎంత బ్రతిమలాడినా తిననుగాక తినను అని మొండికేసి పడుకున్నారు. అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. సరే, నువ్వెళ్ళు, నేనొచ్చి కనుక్కుంటాను అంటూ చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు. విషయం ఏంటో నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ అక్కడి నుండి ఇంద్రసేన గదివైపుగా వెళ్ళాడు. తలుపులు మూసున్నాయి. తలుపు తట్టాడు. చాలాసేపు తర్వాత గాని తలుపు తీయలేదు. తలుపు తెరిచింది. కృష్ణమౌళి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె కూడా క్షణంసేపు అలాగే చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయి అక్కడ సోఫాలో కూర్చుంది అటు తిరిగి. అతనికి అర్థం కాలేదు. ఆమెకు మళ్ళీ ఎందుకు కోపం వచ్చిందో. తన పేరు కృష్ణుడైనందుకు ఆ సత్యభామాదేవిని బ్రతిమాలుకోవాలి కాబోలు. మనసులో నవ్వుకుంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు. అక్కడ వేజులో ఫ్లవర్స్ పెట్టున్నాయి. ఒక గులాబీ తీసి వెనకపాటుగా వెళ్ళి తలలో పెట్టి భుజాలపై చేతులు వేసి ఇందు లాలనగా పిలిచాడు. చెర్రున తల తిప్పి చూసింది. అతను అలా ఉండిపోయాడు. తలలో పెట్టిన గులాబీ పీకేసి విసిరి కొట్టింది. చెర్రున లేచి నిలబడి విసురుగా చెప్పింది. ఏంటి అతి చనువు? ఊరుకుంటున్న కొద్దీ మితిమీరిపోతున్నారు. ఇందు అన్నాడు అయోమయంగా చూస్తూ. ఛీ, నన్ను అలా పిలవకండి. నా పేరు ఇంద్రసేన. ఇందు అని పిలిచే అధికారం మీకు లేదు. నాకు లేదా ఆ హక్కు? సూటిగా అడిగాడు. లేదు ఆ హక్కు. నా భర్త ఒక్కడికే ఉంది అంది పొగరుగా తల ఎగరేస్తూ. ఇందు
ఆమె చేయి పట్టి ఒక్క గుంజి గుంజి దగ్గరకు లాక్కున్నాడు. మళ్ళీ అను. ముందు చేయి వదలండి. కోపంగా అంది, అతని చేతిని విడిపించుకోవడానికి చూస్తూ. నేను వదలను. నీ నోటితో నేను నీ భర్తని అని అనిపించేంత వరకు వదలను. చెప్పు, ఏమన్నావు? మీరంటే నాకేం భయమా? అంది కోపంగా. భయం లేదు కదూ, చెప్పు. నా భర్త ఒక్కడికే నన్ను ఇందు అని పిలిచే హక్కు, అధికారం ఉందన్నాను. నిర్లక్ష్యంగా చెప్పింది. నేను నీ భర్తని కానా? సూటిగా ప్రశ్నించాడు, వస్తున్న కోపాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. కాదు, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడమా అంటూ అదోలా నవ్వింది. ఆ నవ్వులో హేళన తొంగి చూసింది. ఏం? కోపంగా అడిగాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఈ ఊరంతా, ఈ ప్రపంచమంతా విరగబడి నవ్వి తిరగబడిపోతుంది. ఏం అంత ఆశ్చర్యం? అతనికి ఆ క్షణంలో ఇంద్రసేనంటే కోపమే కాదు, చిరాకు కూడా అనిపించింది. ఆశ్చర్యం కాదా? అంతస్తులు మరిచి పెళ్ళంటుంటే? ఏం అంతస్తులతో అడ్డుగోడలు కడుతున్నావా? నేను కట్టనవసరం లేదు. ఆ అడ్డుగోడలు మన మధ్య ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. మీకు నాకు చేస్తే పెళ్లి జరగదు. కారణం? సూటిగా ప్రశ్నించాడు, కోపాన్ని ఆపుకుంటూ. మీరు మా వంట మనిషి కొడుకు కావడమే అంది కక్షగా, కసిగా. అంతే. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మారిపోయాయి. ఆమె చెంపలు అదిరిపోయాయి. ఇంద్రసేన చెంపలపై చేతులు ఆంచుకుంటూ అలా నిలబడిపోయింది. ఆమె చెంపలు ఎర్రగా కందిపోయాయి. అతని చేతివేళ్లు ఆమె లేత చెంపలపై అటులా తేలిపోయాయి. మా అమ్మ మీకు వంట మనిషా? మళ్ళీ ఆ మాటను అంటూ ఆమె భుజాలపై చేతులు వేసి గుచ్చి పట్టుకుంటూ కోపంగా అడిగాడు. అతని ముఖం చూస్తూనే ఆమె నిజంగా భయపడిపోయింది. నోట మాట రాలేదు. కళ్ళనీళ్లు ధారలు కట్టసాగాయి అతని దెబ్బలకి తట్టుకోలేనట్టుగా. చెప్పు, మా అమ్మ మీకు వంట మనిషా? ఆ మాట అనడానికి సిగ్గులేదు? మా డబ్బున్నప్పుడు, మా నాన్నున్నప్పుడు మీ నాన్న మా ఇంటికి కుక్కలా 10 సార్లు తిరిగేవాడు. మా అమ్మ దగ్గర, మా నాన్నగారి దగ్గర చేతులు కట్టుకుని పనివాళ్ల నిలబడేవాడు. అలాంటి వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధపడుతున్నందుకు నేను సిగ్గుపడాలి. అందుకు ఊరంతా విరగబడినవి తిరగబడాలి. అర్థమైందా? మా నాన్నగారు పోవడంతో, ఆస్తి కరిగిపోవడంతో మీ పంచన దురదృష్టం కొద్దీ చేరవలసొచ్చింది. 4 డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాక మీ నాన్న అప్పటికే తల ఎగరేశాడు. తోడబుట్టిన చెల్లెలు అని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికొచ్చింది అని కనికరం లేకుండా పని మనిషిగా చూశాడు. అందుకు మీరంతా సిగ్గుపడాలి. మా అమ్మ నన్ను కష్టపడి పెంచిందే గాని ఒకళ్ళ సొమ్ము కాజేసి ఆ డబ్బుతో నన్ను పెంచలేదు. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నువ్వు ప్రతిసారి ఏదో విధంగా నన్ను అవమానిస్తూనే ఉన్నావు. నేను భరిస్తూనే ఉన్నాను. ఈ అవమానం భరించలేంది. అందుకే నేనిప్పుడు మీ నాన్నతో అన్న మాట నిలబెట్టుకుంటాను. నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పాను. నిన్ను ఇప్పుడు ఎత్తుకొచ్చాను. రేపే మన పెళ్లి. నీకిష్టమున్నా లేకపోయినా నీ మెడలో 3 ముళ్ళు వేసి తీరుతాను. అదే నా పట్టుదల. పెళ్లికి ముహూర్తం పెట్టించి మళ్ళీ వచ్చి చెప్తాను అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఇంద్రసేన కుప్పకూలిపోయింది. ఏంటి తన మొండి పట్టుదల? అతను అన్నంత పని చేస్తాడా? నిజంగా తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడా? భయంతో కంపించిపోయింది.